ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రతి దినము వాగ్దాన్ని వీక్షిస్తున్నందుకు ముఖ్యంగా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఎందుకు చెప్తానంటే ఈ మాటలు రేపు మంది కాదు, ఒకవేళ ఈరోజు ప్రాణం విడిచినా కూడా మనము ప్రభుదిట ఈ పని నేను చేశాను ధైర్యంగా మనం చెప్పుకోవాలి. కనుక ఈ వాగ్దానం విన్న మీరందరూ కూడా మీరు ఇతరులకి షేర్ చేయండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువు. ఫిలిప్పీయులు 4:11 నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనుచున్నాను. ఎంత అద్భుతమైన మాట పౌలు గారు. మన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతోషంగా తృప్తిగా బ్రతకాలి. దేవుడు ఏ స్థితిలో పెడితే, ఒకవేళ పేదరికంలో పెట్టాడు, అయ్యో నాకంటే వాళ్ళు గొప్ప వాళ్ళకు ఉన్నారే, నేను పేదరికంగా ఉన్నానే అనుకోకూడదు. గుడిసెలో ఉన్నానే అనుకోకూడదంట. దేవా, ఎంతోమంది గుడిసె లేకుండా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పడుకున్నారయ్యా, నాకైతే గుడిసెనిచ్చావు, నీకు స్తోత్రం అని తృప్తిగా బ్రతకాలి. కొంతమందికి బాడిగింట్లో ఉంటారు, అయ్యో సొంత ఇల్లు లేదనే వేదన పడుతూ ఉంటారు. ప్రియులారా, నీవైతే సొంత ఇల్లు బాడిగింట్లోనే ఉంటున్నావు. కొంతమందికి ఆ బాడిగిల్లు లేకుండా కూడా ఎంతోమంది ఫుట్పాత్లో బస్ స్టాండ్లో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో పోల్చుకో. చాలామంది చదువుకొని ఉద్యోగం లేదని, గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడుతూ ప్రైవేట్ జాబ్లో తృప్తి లేకుండా ఉంటారండి. ప్రియులారా, చదువుకొని చాలామంది మెంటల్ అయిపోయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. కానీ నీవైతే ఆ కనీసం గవర్నమెంట్ లేకపోయినా ప్రైవేట్ జాబ్ అయినా కలిగి ఉన్నావు, అందులో తృప్తి కలిగి ఉన్నావు. ప్రియా సహోదరి వినండి, నీవు భర్తని చాలా విసిగిస్తున్నావు. పక్కింటి వాళ్ళు చూడు అలా ఇల్లు కట్టేశారు, పక్కింటి వాళ్ళు చూడు మంచి మంచి ఫ్లాట్లు కొన్నారు, మంచి స్థలాలు కొన్నారని వాళ్ళతో పోల్చుకొని నీకున్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ భర్త మీద కావాలనే బాధ పెడుతున్నావు. తృప్తి కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. దేవుడు ఈరోజు మనకి ఏమి వచ్చాడు దాంట్లో తినాలి, ఆ వస్త్రంతో సంతోషపడాలి, ఆ జీవితం మనతో సంతోషపడాలి. కనుక తృప్తి కలిగి బ్రతకండి. మంచి ఆరోగ్యము, ఆనందము అందులో ఉంటుంది. దేవుని కృప తోడులాగా ప్రార్థించదు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద నీ ఆశీర్వాదం ఇచ్చండి. ఎంతోమంది నా ప్రభా దూరదేశంలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు, వారిని కనికరించనైనా. అలాగే యాక్సిడెంట్లో కోమాలకు వెళ్ళిపోయిన బిడ్డల్ని స్వస్థపరచండి. అలాగే యాక్సిడెంట్లోనైనా కార్తీక్ అనే యవనస్తుడు హాస్పిటల్లో ఉండగా ఆ బిడ్డని తాకి బాగుచ్చాను. ఎదుగునైనా ఎంతోమంది నా ప్రభా దేవుని బిడ్డలనైనా అయా స్వార్థకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మీరే సహాయం చేసినైనా ఆటంకాలు తొలగించినైనా ప్రభా. ఆ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడిన ప్రభా. ఇదిగో ఉదయకాలన అనారోగ్యతను బిడ్డలను స్వస్థపరచండి. పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.